హలో గైస్, ఈరోజు మనం తెలుసుకోబోయే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, వాట్సాప్ యూస్ చేస్తున్న ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన వీడియో ఫ్రెండ్స్. ఎందుకంటే వాట్సాప్ అనేది ఈ మధ్య ఎక్కువగా బ్యాన్ అనేది అవుతా ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ బ్యాన్ అయితే దానికి గల కారణాలు, ఒకవేళ బ్యాన్ అయితే దాన్ని అన్బ్యాన్ ఏ విధంగా చేయాలనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు అందిస్తాను ఫ్రెండ్స్. ముందుగా మనం వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. వాట్సాప్ బ్యాన్ అవ్వడానికి గల కారణాలు ఏంటంటే ఫ్రెండ్స్, ఎక్కువగా మనం మెనీ టైమ్స్ వాట్సాప్ అనేది లాగిన్ చేయడం, అన్ఇన్స్టాల్ చేయడం, అదొక రీజన్ అవుతుంది ఫ్రెండ్స్. రెండో రీజన్ ఏంటంటే మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుకోకుండా దాని లిమిట్ కానీ క్రాస్ చేసినామంటే ఖచ్చితంగా బ్యాన్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. నెంబర్ 3, ఎందుకంటే మనము అన్నోన్ లింక్స్ అనేది ఎక్కువగా మెనీ మోర్ గ్రూప్స్కి సెండ్ చేస్తూ ఉంటాం. అది ఎలాగంటే ఒక దేవుడు ఫోటో ఇచ్చి ఇది ఎక్కువ మంది షేర్ చేయండి మీకు మంచి జరుగుతుందని, కానీ మీకు ఫ్రీ డేటా ఇస్తాము మెనీ గ్రూప్స్కి సెండ్ చేయమని చెప్పి, మీరు ఎక్కువగా కాంటాక్ట్ ఉంటే వాళ్ళకి సెండ్ చేయమని చెప్పి ఇలాంటివి కానీ చేస్తూ ఉంటే స్పామ్ కిందకి పడి మన వాట్సాప్ నెంబర్ అనేది బ్యాన్ అయిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, అన్నోన్ పర్సన్కి అసభ్యకరంగా మెసేజ్లు పంపించడం కానీ, ఫోటోలు వీడియోలు పంపించడం వల్ల కానీ, దీనివల్ల కూడా బ్యాన్ అయ్యేదానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బ్యాన్ అనేది కూడా 2 టైప్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. అదేంటంటే టెంపరీ బ్యాన్, పర్మనెంట్ బ్యాన్. టెంపరీ బ్యాన్లో ఏంటంటే ఫ్రెండ్స్ మనకి హెచ్చరిస్తారు. పర్మనెంట్ ఏంటంటే పూర్తిగా బ్యాన్ చేసేస్తారు. ఒకవేళ బ్యాన్ అయిన వాట్సాప్ నెంబర్ని అన్బ్యాన్ ఎలా చేయాలో ఈ 3 వేస్లో మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మెథడ్ ఏంటంటే, మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మనం వెంటనే బ్యాన్ అనే ఆప్షన్ చూపిస్తుంది. అలా కాకుండా కొంచెం బ్యాక్ వస్తే పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. చేసిన తర్వాత హెల్ప్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. చేసిన నెక్స్ట్ విండోకి కింద దిస్ డస్ నాట్ ఆన్సర్ మై క్వశ్చన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. అక్కడ డిస్క్రైబ్ యువర్ ప్రాబ్లం అని ఉంటుంది, నేను కింద లింక్ ఇస్తాను. ఆ టెక్స్ట్ అనేది యాజ్ పేస్ట్ చేసేసండి. లాస్ట్లో ఏంటంటే ఫ్రెండ్స్, మొబైల్ నెంబర్, జీమెయిల్ అని ఎంటర్ చేసండి. చేసిన తర్వాత కింద యాడ్ స్క్రీన్ షాట్, అంటే మనము ఏదైతే బ్యాన్ అయి ఉంటాయో దాని స్క్రీన్ షాట్లు అనేది ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత వాళ్ళకి సెండ్ రిక్వెస్ట్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. చేసిన తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, 3 వర్కింగ్ డేస్లో మనకి వాట్సాప్ నుంచి రిప్లై అనేది వస్తుంది. ఒకవేళ ఖచ్చితంగా మాత్రము 80% మటుకు అన్బ్యాన్ అయ్యేదానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ కాకపోతే ఈ సెకండ్ మెథడ్ యూజ్ చేయండి ఫ్రెండ్స్. మన ప్లే స్టోర్లో ఉన్న వాట్సాప్ మెసేంజర్ ఆన్ చేసుకోండి. కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్న తర్వాత యాప్ సపోర్ట్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ వెబ్సైట్ అనే ఫస్ట్ ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని హెల్ప్ సెంటర్ మీద ఆప్షన్ క్లిక్ చేసుకోండి. కొంచెం పైకి స్క్రోల్ చేసిన తర్వాత కాంటాక్ట్ అస్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మనం మామూలు వాట్సాప్ బ్యాన్ అయిందా లేకపోతే వాట్సాప్ బిజినెస్ బ్యాన్ అయిందా అనేది మీరు చూసుకొని చేయండి. నేనైతే వాట్సాప్కి క్లిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మనం కొన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. మన ఫోన్ నెంబరు, ఇక్కడ మన జీమెయిల్ అడ్రస్సు, అంటే మనము బ్యాకప్ కోసం వాట్సాప్కి ఏ మెయిల్ అయితే ఇచ్చుంటున్నామో అదే జీమెయిల్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ కన్ఫర్మేషన్ జీమెయిల్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మనము ఏ డివైస్లో యూజ్ చేస్తున్నాము, ఆండ్రాయిడా, ఐఫోనా, లేకపోతే వెబ్ ఆర్ డెస్క్టాపా, క్యూఎస్ఆ లేకపోతే అదరా అనేది మీరు సెలెక్ట్ చేసుకుని నేను ఆండ్రాయిడ్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. తర్వాత కింద ఏంటంటే ఫ్రెండ్స్, ప్లీజ్ ఎంటర్ యువర్ మెసేజ్ బిలో, ఇక్కడ మనం మెసేజ్ అనేది టైప్ చేయాలి ఫ్రెండ్స్. అదంటే దేనివల్ల బ్యాన్ అయింది అనేది వాళ్ళకి రిక్వెస్ట్ అనేది రేస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అన్బ్యాన్ చేయమని చెప్పి మనం రిక్వెస్ట్ రేస్ చేస్తున్నాము. ఈ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ మ్యాటర్ అంతా అక్కడికి వెళ్ళి కాపీ చేసుకుని సేమ్ యాజ్ మొత్తం పేస్ట్ చేసేసండి. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఇవ్వాల్సిన మొబైల్ నెంబర్ ఒకటి ఇవ్వాలి, జీమెయిల్ అనేది ఖచ్చితంగా ఇచ్చి నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ సెకండ్ మెథడ్ కానీ రిప్లై కానీ మీకు రాకపోతే థర్డ్ మెథడ్ అనేది ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. థర్డ్ మెథడ్ ఏంటంటే ఫ్రెండ్స్, ముందుగా మన ప్లే స్టోర్లో ఉన్న వాట్సాప్ మెసేజ్ ఆన్ చేసుకోండి. యాప్ సపోర్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఈమెయిల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇదేంటంటే ఫ్రెండ్స్, మనము కన్ఫర్మేషన్గా డైరెక్ట్గా వాట్సాప్ వాళ్ళకి మెయిల్ చేయాలి ఫ్రెండ్స్. డైరెక్ట్గా
నేను మ్యాటర్ అనేది కింద ఇస్తాను, దాని యాజ్ యాజ్ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇవ్వాల్సిన మొబైల్ నెంబరు జీమెయిల్ అనేది ఇచ్చి ఇక్కడ సబ్జెక్ట్ కింద వాట్సాప్ బ్యాన్ అని టైప్ చేయండి. వాట్సాప్ అన్బ్యాన్ అని టైప్ చేసి వాళ్ళకి డైరెక్ట్గా మెయిల్ అనేది చేసేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత మనకు 3 వర్కింగ్ డేస్లో మనకి రిప్లై అనేది ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతే సింపుల్గా బ్యాన్ అయిన వాట్సాప్ని అన్బ్యాన్ ఎలా చేయాలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియో కావాలో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.